వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమస్తే. ఇది వరకు నేను ఒక ప్రశ్న అడిగినట్టు నాకు గుర్తు. రాక్షసుల గురువు ఎవరు అని అడిగినట్టున్నాను. ఎవరైనా పిల్లలు చెప్తారా? చెప్పు. కొంచెం గట్టిగా చెప్పు నాన్న. శుక్రాచార్యుడు. ఓకే ఓకే, సరే, ప్రయత్నం చేశారన్నమాట. రైట్. ఈ రోజు కూడా ఇంకో ప్రశ్న అడుగుతాను. శ్లోకాలు చదివిన తర్వాత వాటి నుండి అడుగుతా. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం. ఈరోజు 27, 28 శ్లోకాలు చూద్దాం. రాక్షసుల గురువు ఎవరు? శుక్రాచార్యుడు. రైట్. 27వ శ్లోకం చూడండి. ఉచ్చైశ్రవసమశ్వానాం ఉచ్చైశ్రవసం అశ్వానాం విద్ధి మాం అమృతోద్భవం విద్ధి మాం అమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం నరాణాం చ నరాధిపం ఉచ్చైశ్రవసం అశ్వానాం విద్ధి మాం అమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. ఉచ్చైశ్రవసం. ఉచ్చైశ్రవసం అనేది ఒక అశ్వము, గుర్రము. అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, క్షీరసాగర మంథనం చేసేటప్పుడు అప్పుడు ఉద్భవించిన ఒక దివ్యమైన గుర్రము, అది అశ్వము. అశ్వానాం ఉచ్చైశ్రవసం విద్ధి మాం అమృతోద్భవం అంటే అమృతం కోసం క్షీరసాగర పాల సముద్రాన్ని, పాల కడలిని చిలుకుతున్నప్పుడు, రాక్షసులు దేవతలు చిలుకుతున్నప్పుడు ఉద్భవించింది కదా, కాబట్టి అమృతోద్భవం. ఐరావతం గజేంద్రాణం, గజేంద్రులలో, గజేంద్రులంటే ఏనుగుల్లో, గజములలో నేను ఐరావతాన్ని. నరాణాం చ నరాధిపం, నరులలో నేను నరాధిపుడిని. నరాధిపుడు అంటే ఎవరు? రాజు. నర అధిప, ప్రజలని పాలించేవాడు, పరిపాలించేవాడు. కాబట్టి రాజు, నరులలో రాజుని నేను. అందుకే రాజుని విష్ణు సమానంగా మనం చూస్తాము. రాజు అంటే దైవ సమానము లేదా విష్ణు సమానము అని చెప్తారు. ఎందుకంటే ప్రజలందరినీ కూడా పరిపాలించేవాడు కాబట్టి, అందరి బాధ్యతని తీసుకునేవాడు కాబట్టి రాజు. ఇక్కడ మీకు చాలా ప్రశ్నలు వస్తాయి పిల్లల్ని అడగటానికి. మనకి ఉచ్చైశ్రవసం అశ్వానాం, ఈ ఉచ్చైశ్రవసం, ఉచ్చైశ్రవం అనే ఈ గుర్రాన్ని పాలకడలిలో నుంచి ఉద్భవించినప్పుడు ఎవరు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? ఇది మొదటి ప్రశ్న. ఐరావతం, ఐరావతం ఎవరి దగ్గర ఉంటుంది? ఇంద్రుడి దగ్గర ఉంటుంది. ఇది మామూలుగా అందరికీ తెలిసిన విషయమే అనుకుంటున్నాను. ఐరావతాన్ని అధిరోహించేది ఇంద్రుడు, దేవేంద్రుడు. నరాణాంచ నరాధిపం. రైట్. ఈ ఒక ప్రశ్న రాసుకోండి. 28వ శ్లోకం చూద్దాం. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. ఆయుధానాం అహం వజ్రం, ఆయుధాలలో నేను వజ్రాయుధాన్ని. వజ్రాయుధం చాలా ప్రత్యేకమైన ఆయుధం. ఇది కూడా మనకి ఇంద్రుడి దగ్గర ఉంటుంది. ఐరావతం ఇంద్రుడి దగ్గరే ఉంటుంది, వజ్రాయుధం కూడా ఇంద్రుడి దగ్గరే ఉంటుంది. ఈ వజ్రాయుధం దేంతో తయారు చేశారు అనేది రేపు మీరు చెప్పండి పిల్లలు. ధేనూనాం అస్మి కామధుక్, ధేనువులలో నేను కామధేనువుని.
ప్రజనశ్చాస్మి కందర్పః. ప్రజన జన అంటే జననం. ఇప్పుడు సంతానం, సత్సంతానోత్పత్తికి కావలసిన కందర్పః. కందర్పః అంటే మన్మథుడు. మన్మథుడు అనంటే మన మనస్సులో కలిగే ఒక ఆ శాస్త్ర విహితమైన ఒక కోరిక. సంతానోత్పత్తి అనేది వంశాభివృద్ధి కోసం కదా. మరి దానికి కావలసిన ఒక ధర్మసమ్మతమైన ఒక కోరిక, సత్సంతానం కావాలని ఒక కోరిక జనించడం అనేది మంచి విషయం. కాబట్టి కందర్పుడిని నేను, మన్మథుడిని నేను అని కృష్ణుడు చెప్తున్నాడు. సర్పాణామస్మి వాసుకి. సర్పాలు, అసలు సర్పాలలో ఎన్ని జాతులు ఉన్నాయో మనకి మహాభారతం చదువుతుంటే, భాగవతం చదివినప్పుడు కూడా ఈ సర్పాలలో ఎన్ని జాతులు ఉన్నాయో మనకి కనిపిస్తుంది. అన్నింట్లో కూడా నేను వాసుకిని అని కృష్ణుడు చెప్తున్నాడు. వాసుకి ఈయనని ఆభరణంగా ఒకరు ధరిస్తారు. అసలు సర్పాలని ఆభరణాలుగా ధరించేది నాగాభరణుడు శివుడు. కాబట్టి వాసుకి కూడా శివుడి మెడలో ఉంటుంది ఈ వాసుకి అనే సర్పం. నేను చాలా విషయాలు చెప్పాను. కొన్ని విషయాలు మాత్రం పిల్లలు కనుక్కొని చెప్తే బాగుంటుంది. అవి మాత్రం పిల్లలకు వదిలేశాను. ఉచ్చైశ్రవసం అనే అశ్వాన్ని ఎవరు తీసుకున్నారు? పాలకడలిలో అది ఉద్భవించినప్పుడు. అలాగే వజ్రాయుధం అనేది దేనితో తయారు చేయబడింది? దానికోసం సహకరించిన ఒక మహర్షి ఎవరు అనేది రేపు చెప్పండి పిల్లలు. స్వస్తి.